నమస్కారం. ఆషాఢ మాసంలో మరో అద్భుతమైనటువంటి రోజు. మొన్నే తొలి ఏకాదశి చేసుకున్నాము. దాని తర్వాత గురు పూర్ణిమ వస్తుంది, వ్యాస పూర్ణిమ. ఆషాఢ పూర్ణిమని వ్యాస పూర్ణిమగా జరుపుకునేటటువంటి రోజు. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే అంటే విష్ణువే వ్యాసుడు, వ్యాసుడే విష్ణువు. అందుచేతనే అష్టాదశ పురాణాలని అందించిన, లేకపోతే చతుర్వేదాలని కూడా వర్గీకరించిన మహాభారతం, పంచమ వేదమైనటువంటి మహాభారతాన్ని అందించిన అది వ్యాసుడికి మాత్రమే చెల్లింది. ఆయనకు నిజంగా కృతజ్ఞత ఆవిష్కరించాలి. ఆయనకి కృతజ్ఞతని ఆవిష్కరించినటువంటి జీవితమే కాదు, ఖచ్చితంగా నా ఉద్దేశంలో మటుకు. అయితే గురు పూర్ణిమగా కూడా జరుపుకునేటటువంటి రోజు కాబట్టి మన గురువుల్ని సత్కరించుకునేటటువంటి రోజు. అలాగే శ్రీపాద శ్రీవల్లభ స్వామి, ఆ స్వామి వంశీకులుగా ఎంతో కొంత ఆ కనెక్షన్తో నేను పుట్టడం అనేది నా ఎన్నో జన్మల సుకృతంగా ఖచ్చితంగా నేను భావిస్తున్నాను. ఆ స్వామివారి అనుగ్రహం చేతనే ఇది జరిగింది. అయితే శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆయన పిఠాపురంలో కొలువుదీరి ఉన్నారు. అలాగే హైదరాబాద్ ప్రాంతంలో కూడా ఆయన ఉన్నారు. ఆయన వచ్చి కూర్చున్నారు. అది ఎక్కడో తెలుసు కదా, లత గారు స్థాపించినటువంటి శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠము హైదరాబాద్ నిజాంపేటలో ఉంది. స్వామి మనోహరమైనటువంటి రూపాన్ని చూడాలి, రెండు కళ్ళు చాలవు. ఎన్నెన్నో నిదర్శనలు. ఎవరెవరికో ఎక్కడెక్కడో అసలు శ్రీపాదుల గురించి పరిచయం లేని వాళ్ళకి కలలో కనిపించి నేను ఫలానా చోట్లో ఉన్నాను రండి అని చెప్పి ప్రజలు చెప్తున్నారు, భక్తులు చెప్తూ ఉన్నారు. ఒక్కసారైనా ఆయన దర్శనం చేసుకోవాలి. అయితే వ్యాస పూర్ణిమను పురస్కరించుకుని, గురు పూర్ణిమను పురస్కరించుకుని శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠంలో అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో గురు దత్తాత్రేయ స్వామి అని అంటే పాదుకాభిషేకం. అంటే గురు పాదుకులు, గురువు వేరు కాదు. గురు పాదుకులు ఉంటే గురువు ఉన్నట్టే. గురు పాదుకాభిషేకాన్ని చాలా విశేషంగా నిర్వహిస్తూ ఉన్నారు. రేపు జూలై 29వ తారీఖు దత్త అఘోర పాశుపత హోమాన్ని కూడా విశేషంగా నిర్వహిస్తున్నారు జూలై 29వ తారీఖు. అలాగే నేరేడు పళ్ళతో స్వామివారికి అర్చన జరుగుతుంది. స్వామివారు మొత్తం నేరేడు పళ్ళతో నిండిపోతారు. అసలు చాలా బాగుంటుంది చూడటానికి. ఆమ్ల పళ్ళతో అంటే మామిడి పళ్ళతో చేశారు ఒకసారి, అద్భుతం. అసలు రెండు కళ్ళు చాలలేదు స్వామివారిని అలా చూస్తుంటే. అలాగే శనగలతో కూడా ఎన్నో క్వింటాళ్ళ శనగలతో చేశారు స్వామివారి అర్చన. అద్భుతం. అసలు అక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామి సంకల్పంతో జరుగుతున్నాయి. అలాగే జూలై 29వ తారీఖు ఈవినింగ్ భజన కూడా ఉంటుంది. 30వ తారీఖు కూడా గురువారం 30వ తారీఖు కూడా చాలా విశేషవంతమైన కార్యక్రమాలు ఉన్నాయి. సత్యదత్త వ్రతం చేస్తూ ఉన్నారు. అలాగే స్వామివారికి సంబంధించి సిద్ధమంగళ స్తోత్రం, ఈ స్తోత్రానికి మించింది ఇంకోటి లేదు. సిద్ధమంగళ స్తోత్ర పారాయణం విశేషంగా జరుగుతుంది. పల్లకి ఉత్సవం జరుగుతుంది. ఇట్లా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. అందరూ కూడా పాల్గొనేటటువంటి ప్రయత్నం చేయండి. మహా అన్నదానం చేస్తూ ఉన్నారు, అందులో కూడా పాల్గొనండి. మరి రావాలి అనుకునే వాళ్ళు DM చేయండి, నేను డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. లేదా స్క్రీన్ నేను డిస్క్రిప్షన్లో నంబర్ పెడతాను, నంబర్కి కాంటాక్ట్ చేయండి. జై గురుదత్త.